రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివార్లలో దారుణం చోటు చేసుకుంది. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన మంటల్లో కాలిపోతున్న బాడీ కలకలం రేపుతోంది. రిసార్ట్ పక్కన ఖాళీ ప్రదేశంలో కాలిపోతున్న మహిళ బాడీని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు పోలీసులు. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం స్థానికులను విచారిస్తుంది. ఇక ఎవరైనా హత్య చేసి ఇక్కడ దహనం చేశారా లేక అక్కడే హత్య చేసి దహనం చేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మృతదేహం పక్కన సగం కాలిపోయిన ఫోన్ ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, వెలుగులోకి వచ్చిన ఈ కాలిపోయిన మహిళ దేహానికి సంబంధించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇచ్చారు? ప్రస్తుతానికి అయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బకారం గ్రామ అరవిని పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మహిళ మృతదేహం కాలుతున్నా కూడా స్థానికంగా ఉన్న వారు గుర్తించారు. వెంటనే పక్కనే ఉన్న డ్రీమ్ వ్యాలీలో చాలా మంది ఏదైతే రిసార్ట్కి వచ్చారో రిసార్ట్కి వచ్చిన వాళ్ళు కూడా వెంటనే ఇది గుర్తించి కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏదైతే పోలీసులు మొత్తంగా మంటలు ఆర్పేశారు. డెడ్ బాడీని పక్కకు జరిపి కూడా ఆ మంటలు ఆర్పి పూర్తిగా దానికి సంబంధించిన దర్యాప్తు అనేది కొనసాగుతున్న పరిస్థితి అనుకుని మృతదేహం పక్కనే పూర్తిగా సగం ఖాళీ ఉంది. అయితే ఖాళీ ఉన్న మృతదేహం మహిళగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఆమె మృతదేహం ఏదైతే కొన్ని పూర్తిగా బట్టలు కూడా పూర్తిగా కాలిపోవడంతో పక్కనే ఉన్న ఫోన్ సగం ఖాళీ ఉంది. దానికి సంబంధించిన ఫోన్ కూడా పోలీసులు టేకౌట్ చేశారు. దానికి సంబంధించి అక్కడ చంపి అక్కడే పడేశారా లేదా తగలబెట్టారా లేకుంటే హత్య చేసి దీనికి సంబంధించిన తప్పిపించడానికి తగలబెట్టారా అన్న కోణంలో కూడా పోలీసులు హత్య కేసు విషయాల కారణంగానే ఇది జరిగిందన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంలు అక్కడికి చేరుకున్నాయి. ఆ చుట్టుపక్కల ఆనవాళ్లతో పాటు మహిళ ఒంటిపైన ఉన్న ఆనవాళ్లను కూడా పూర్తిగా పోలీసులు క్లూస్ టీం సేకరించింది. చుట్టుపక్కల వారిని కూడా విచారించింది. ఈ ఘటన ఏదైతే మధ్యాహ్నం 2 గంటల సమయం జరిగింది. అందరూ చూస్తుండగానే చూడొచ్చు మన విజువల్స్ తో ఏదైతే ఆ బాకారం వెళ్లే గ్రామ రెవెన్యూ సంబంధించిన వెళ్లే రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే కూడా ఈ మహిళా శవాన్ని అయితే తగలబెట్టినటువంటి పరిస్థితి అనుకుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తగలబెట్టిన క్రమంలో మహిళ బతికే ఉందా లేదా చంపి తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ రేస్పీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఆనవాళ్లు దీనికి సంబంధించిన ఏదైతే చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా పరిశీలించే క్రమంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు అనేది కొనసాగుతుందంటే చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ ఘటన పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎవరైతే ఉంటారో ఆ దుండగులపై చర్యలు తీసుకుంటామంటూ కూడా రెస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అనుకుంది. ముఖ్యంగా ఏదైతే మహిళా డెడ్ బాడీని కూడా ప్రస్తుతానికి అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం తర్వాత వచ్చే రిపోర్ట్ ఆధారంగా కూడా ఇంకా దర్యాప్తు వేగవంతం చేస్తామంటూ కూడా డీసీపీ రెస్పీ చెప్పారు. ముఖ్యంగా ఏదైతే ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ సంబంధించి పూర్తిగా డేటాను వెలికించేందుకు ఇప్పటికే ఆ క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకుంది కాబట్టి ఆ ఫోన్ లో ఉన్న డేటా ప్రస్తుతం ఉన్న కాల్స్ సంబంధించిన అన్ని వివరాలు కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.